ఇప్పుడు మీ నాన్నగారు సాయి మహిమల సినిమా తీశారు కదా, అంటే అది ఆలోచన ఎలా వచ్చింది దానికి అసలు చెప్పారు ఎప్పుడన్నా? సాయి మహిమ అంటే అప్పటికి విజయ్ చంద్ర కూడా చేశారు కదా, చేశారు. అంతకు ముందే ఒక సాయిబాబా షిరిడికి వెళ్ళాలి అని నాన్నగారు ఫ్రెండ్స్ చెప్పడము, అంతకు ముందు నుంచి బాబా మీద ఉంది. కానీ ఎందుకు ఒకసారి ముంబైకి వెళ్ళినప్పుడు అనురాధ పౌడ్వాల్ గారిని కలిశారు. కలిసినప్పుడు అప్పుడు అనురాధ పౌడ్వాల్ గారి అబ్బాయి, చిన్న అబ్బాయి 10 years, ఆ అబ్బాయి నాన్న ముందరే పాడుతూ అది చేస్తే మా నాన్న అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారని బాలమురళీ కృష్ణ గారిని, నేను నారాయణ రెడ్డి గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మ్యూజిక్ టెస్ట్ చేయండి, నేను ఈ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటున్నాను 10 ఏళ్ళ అబ్బాయిని, ఒకసారి మీరు చూడండి అని చేశారు. చేస్తే అసలు బాలమురళీ కృష్ణ గారు అయితే షాక్ అయ్యారంట. 10 ఏళ్ళ అబ్బాయిని మ్యూజిక్ డైరెక్టర్ చేయడం ఏంటి, ఆ అబ్బాయికి ఏమొచ్చు అని. అలా ఎంత మంచి పాటలు సార్, ఎంతెంత దయనిది ఓ సాయి, కదిలి చేసింది మ్యూజిక్. అట్లాగా 10 ఏళ్ళ అబ్బాయి సార్. పేరు అతని పేరు ఆదిత్య పౌడ్వాల్. అబ్బాయితో పాట చేయించారు. అది చెప్తున్నాను కదా, మా నాన్న ఉన్న మ్యూజిక్ టేస్ట్ ఏదో కొత్త, అంటే చిన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసాము, ఆయనకి ఏమో అలా కాదు, ఆయనలోని టాలెంట్ గుర్తించి ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పట్టుకుని బాలమురళీ కృష్ణ గారిని అవన్నీ ఫొటోస్ ఉన్నాయి టెస్ట్ చేసినవి కొరడుతో ఆదిత్య పౌడ్వాల్తో. అది కూడా కింద మీద పడ్డి పాపం రిలీజ్ చేశారు. అది పర్లేదా మరి సినిమా కమర్షియల్ గా? పోయినా ఆయన బాబానే చూసుకుంటాడు అనేది. ఎందుకంటే ఆ సినిమా సాధారణంగా పోకూడదు, అప్పటికే మాది సినిమా వచ్చి ఉండదు. విజయ్ చంద్ర సినిమా అప్పటికి దాని ముందే కదా, కానీ పాటలు చాలా. ఓం సాయి ప్రకాష్ అనుకుంటు కదా, సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ సాయి ప్రకాష్ గారిని సాయిబాబాగా చేయించారు. అవి కూడా చాలా మెమరీ. ఆ షూటింగ్ కి వెళ్ళేదాన్ని నేను. ఈ ఫస్ట్ 2 సినిమాలు మేము చిన్న పిల్లలం. అదే ఈ షూటింగ్ ఎక్కడ చేశారు? ఇది చిలుకూరు బాలాజీ. అప్పుడు అసలు చిలుకూరులో ఏం లేదు, ఇదంతా ఎక్కువ చిలుకూరులో చేశారు షూటింగ్ అన్ని. చాలా బాగా చేశారు. ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు ఇండస్ట్రీకే పెట్టేశారు అంతే కదా. అభినందన వల్ల చాలా డబ్బు వచ్చి ఉండాలి. అది వచ్చింది, కొంతమంది ఫ్రెండ్స్ ఇస్తామన్నారు, ఇంకా అది ఇవ్వలేదు, అది అలానే ఉంది. దాని తాలూకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయా? అభినందన తాలూకు డబ్బులు ఆయన లేరు, ఇప్పుడు పోయారు. ఓకే. ఆయన జీవితం మీద ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఒక బయోపిక్ చేద్దామని ఆలోచన? సార్ బయోపిక్ కానీ అభినందన సెకండ్ పిక్చర్ కానీ మంచు కురిసే వేళలో రిలీజ్ చేయాలన్నా, రిలీజ్ చేయాలన్నా ఏదైనా డబ్బుతో కూడింది అని నా భావం సార్. అంటే మీ చేతిలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, టి సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నారు. అంటే అన్ని నేను అడగలేను కదా సార్.